వెట్రివేల్ మురుగనక్ అరోహర. ఇది ఊరగాయల కాలం. ఈ ఊరగాయల కాలంలో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, చక్కగా ఊరగాయలు వేసి అన్ని డబ్బాల్లో లేదా జాడీలో నిల్వ ఉంచేసి పదిలపరుచుకుని మన ఇంట్లో పిల్లలందరికీ ఇస్తూ ఉంటారు, ఒబ్బిడి చేసుకుంటూ ఉంటాం కదా. కానీ కొంతమంది పిల్లలు దూరాభారాలుగా ఉంటూ ఉంటారు. ఈ పిల్లలకు వంట చేత కాదు, కానీ ఊరగాయ తినాలనే ఒక భ్రాంతి ఒకటి ఉంటుంది కదండి. మరి ఊరగాయల కాలంలో ఉండదా? ఉంటుంది కదా. మరి ఎలాగా? పెద్ద పెద్ద ఊరగాయలు పెట్టడం చేతనైతేనే ఊరగాయలు పెట్టుకోవాలా? నమూనా కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, ఒక 2 పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోండి. మొన్న ఆవకాయ చెప్పాను కదా మీకు విధానం. ఇప్పుడు తొక్కుడు పచ్చడి విధానాన్ని చెప్తున్నాను. 2 పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుని పక్కనట్టే పెట్టుకోండి. చెక్కు తీసేసుకుని ముక్కలుగా కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఈలోగా మూకుడు కలిసి నూనె వేయకుండా అన్ని ఆవాలు, ఇన్ని ఆవాలు, అందులో సగభాగం మెంతులు 2 సమానంగా వేయకూడదు. నూనె లేకుండా 2 దోరగా వేయించి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గుండ ఉంది కదా, ఇదే మిక్సీలోనే ఏం చేస్తారంటే ఆవాలు మెంతులు వేయించుకున్న గుండలోనే ఈ తరుక్కుని పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు లేవు అందులో పడేసేసి తగు ఉప్పు వేసుకుని అంత పసుపు వేసుకుని ఏమ్మా ఊరగాయ కారం లేదు పచ్చికారం ఊరగాయ కారం అందులో పడేసేసి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో మీరు పచ్చి వెల్లుల్లిపాయలు అందులో తొక్కలతో సహా పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇది తక్కువైతే కలుపు పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మూకుడు గాలేసేసి అందులో ఆ మాత్రం వేరుశనగ నూనె వేసేసుకుని ఏమా అందులో ఇంత ఇంగు పడేయండి, అన్న ఆవాలు పడేయండి, 2 ఎండుమిరపకాయలు పడేసేయండి. చల్లారిన తర్వాత ఈ ముద్ద ఉంది కదా, అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవకుండా మెంతకుండా వేసాం కదా, 1 గంట సేపు అలా వదిలిపెట్టేసి తర్వాత అన్నంలో కలుపు తిన్నారంటే ఎంత కూడా మినపరొట్టెలు ఎంత బాగుంటుందో, అన్నంలో బాగుంటుంది. అయిపోయింది తొక్కుడు పచ్చడి. ఇంతే. ఏమంత గగనం? ఎవరిని అడగాలి? ఎవరిస్తారు? ఎవరిచ్చింది ఎంతకాలం తింటాం? మనం తయారు చేసుకున్నాం అనుకో, శుభ్రంగా మనం తింటాం, ఎవరైనా వస్తే గుప్పుడు అన్నం పెడతాం అనమాట. ఇలా చేసుకోండి. 2 మామిడికాయలు ఉజ్జాయింపుకి మీకు చేతనైంది అనుకో, ఇంకో 3 మామిడికాయలతో చేసుకోవచ్చు, నష్టమేం లేదు. ఏనా? వేడి నూనె మాత్రం పోయకండి. చల్లారిన తర్వాత ఈ నూనె కాచుకుని పోసుకోండి. ఇంకోండి ఇంతేనా? సులభతరంగా చేసుకోండి. ముఖ్యంగా ఇది పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. వసతి గృహాల్లో ఉంటూ ఉంటారుగా, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులో మరొకటి ఈ రూపైన. కాబట్టి ఇది వంట చేసుకోవడం చేతకాని వాళ్ళు కూడా సులభమైన రీతిలో ఈ చిన్న నమూనాకి వేసుకునేటట్టు తొక్కుడు పచ్చడి తయారీ విధానం మీరు వేసుకోండి. పక్కన పదిలపరచుకోండి. శుభ్రంగా ఎప్పుడు కావండి అప్పుడంతా అన్నలో కలుపు తిన్నారంటే లొట్టలేసి తినచ్చు. పుల్లగా చాలా బాగుంటుంది తొక్కుడు పచ్చడి. ఏమ్మా చేసుకోండి. అయితే పుల్లగా ఉన్న మామిడికాయలు ఎంపిక చేసుకుంటే దీని రుచి అంటే తెలుస్తుంది. పులుపు తక్కువైతే బాగోదు. చేసుకుంటారా? చేసుకుని దూరాభారాల్లో ఉన్నట్టయితే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పండి, అమ్మ నాన్న ఇంకో తొక్కుడు పచ్చడి పడేసాను, ఎంత బాగుందో, రుచిగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉందంటే ఇంట్లో పోలే పిల్లడు పచ్చడి మీద వేసిన శుభ్రంగా తిన్నాడని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు కొంచెం ఆనందం కలుగుతుంది. ఏమిటి? చేసుకోండి నాన్న. ఇలా చేసుకుని మీ అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా సంతోషిస్తాను. సరే మరి ఉండనా? ఉంటా.